ఏపీలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే సీఎంగా ఎవరు గెలుస్తారు? చంద్రబాబు సీఎం, జగన్ సీఎం? ఖచ్చితంగా కామెంట్ చేయండి. మాజీ ముఖ్యమంత్రి జగన్ కీలక అంశాలను వెల్లడించారు. కల్తీ మద్యం మొదలు విశాఖ గూగుల్తో సహా రుషికొండ భవనాల నిర్మాణంపై తొలిసారి స్పందించారు. ఆ నిర్మాణాల వెనుక లక్ష్యాలను వెల్లడించాడు. హైదరాబాద్లో ఐటీ విస్తరణ, విశాఖలో డేటా సెంటర్ వెనుక చంద్రబాబు పాత్ర లేదని చెప్పుకొచ్చారు. విశాఖ డేటా కేంద్రం వెనుక అదానీ కేంద్రం కీలక పాత్ర పోషించని జగన్ వెల్లడించారు. ఉద్యోగులను సైతం చంద్రబాబు మోసం చేశారని మండిపడ్డారు. అసెంబ్లీలో బాలకృష్ణ చిరంజీవి గురించి తాగి మాట్లాడారని సంచలన వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీలో చిరంజీవి గురించి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. చిరంజీవి విషయంలో అసలు వివాదం లేకపోయినా కావాలని రాద్ధాంతం చేసి అసెంబ్లీలో బాలకృష్ణ తాగి మాట్లాడారని ఆరోపించారు. తాగిన వ్యక్తిని అసెంబ్లీకి ఎలా అనుమతించారని ప్రశ్నించారు. బాలకృష్ణ ఆ విధంగా మాట్లాడుతున్నారంటే ఆయన మానసిక ఆరోగ్యం ఎలా ఉందో ఆయనే ప్రశ్నించుకోవాలని జగన్ వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో రాజకీయ చర్చగా మారిన రుషికొండ భవనాలపై జగన్ తొలిసారి స్పందించారు. ఈ భవనాలను విశాఖ ప్రతిష్ట పెంచేందుకు టూరిజం రిసార్ట్గా నిర్మాణం చేస్తామని వెల్లడించారు. స్టార్ హోటల్స్లో కాకుండా ఆ స్థాయిలో సదుపాయాలతో ఈ రిసార్ట్ నిర్మించామని చెప్పుకొచ్చారు. ఈ భవనాలను అత్యంత అద్భుతంగా సాంకేతికతను వినియోగించి నిర్మాణం చేశామని వివరించారు. అదేవిధంగా తమ 5 ఏళ్ల పాలనలో 2 ఏళ్లు కోవిడ్ ఉందని, అయినా 1 లక్ష్యం మేరకు తమ పాలన జరిగిందని చెప్పారు. టూరిజం శాఖ ప్రతిష్టాత్మకంగా ఈ రిసార్ట్ నిర్మాణం జరిగిందని వివరించారు. రుషికొండ వద్ద టీటీడీ ఆలయం నిర్మించామని గుర్తు చేశారు. భోగాపురం ఎయిర్పోర్ట్ వరకు కేంద్రాన్ని ఒప్పించి ప్రత్యేక కారిడార్ ఏర్పాటును నిర్ణయం జరిగిందన్నారు. హైదరాబాద్ అభివృద్ధిలో చంద్రబాబు పాత్రపై భారీ స్థాయిలో ప్రచారం చేసుకుంటున్నారని జగన్ విమర్శించారు. చంద్రబాబు 2004లో ఓడిపోయిన తర్వాత తిరిగి హైదరాబాద్లో జరిగిన అభివృద్ధిలో ప్రమేయం లేదన్నారు. వైఎస్ఆర్ నాడు పీవీ ఎక్స్‌ప్రెస్‌వే, మెట్రో, శంషాబాద్ విమానాశ్రయం, ఐటీ ఎగుమతుల్లో తన మార్క్ చూపించారని చెప్పుకొచ్చారు. ఆ తర్వాత కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో హైదరాబాద్ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాయని వివరించారు. విశాఖలో గూగుల్ డేటా కేంద్రం వెనుక అదానీ భారీ పెట్టుబడి ఉందని, పర్యావరణ కారణం ఉన్న ఏఐ, క్వాంటమ్ మారుతున్న కాలానికి అనుగుణంగా అవసరమని చెప్పారు. తమ హయాంలో మొదలుపెట్టిన ఈ డేటా సెంటర్ ఏపీలో ఏర్పాటును తాము స్వాగతిస్తున్నామని జగన్ స్పష్టం చేశారు. ప్రస్తుతం ప్రభుత్వ కారణంగా ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారని జగన్ విమర్శించారు. తాము అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోనే ఐఆర్ ప్రకటించామని గుర్తు చేశారు. 52,000 ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో భాగస్వామ్యం చేశామని చెప్పారు. సచివాలయ ఉద్యోగులు, ఆర్టీసీ ఎంప్లాయీస్ పైన వీరి కన్ను పడిందని ఏం చేశారో అంటూ వ్యాఖ్యానించారు. ఉద్యోగులకు డీఏ పైన అర్థం లేని జీవోలు ఇచ్చారని విమర్శించారు. ఇప్పటి వరకు ఒక డీఏ కూడా ఇవ్వలేదని చెప్పారు. విద్యార్థులు ఫీజు రీయింబర్స్మెంట్ ఆగిపోయిందని విమర్శించారు. ఆరోగ్యశ్రీ బకాయిల కారణంగా నెట్వర్క్ ఆసుపత్రులు చేతులు ఎత్తేశాయని చెప్పారు. 5 కోట్ల టర్నోవర్ లేని సంస్థకు 104, 108 అంబులెన్సుల బాధ్యత అప్పగించారని వివరించారు. విమర్శించారు. మెడికల్ కాలేజీలను ప్రభుత్వమే నిర్మించాలనే లక్ష్యంతో తాము పోరుబాట కొనసాగిస్తామని స్పష్టం చేశారు.